ప్రభు పేరిట షలోం షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా హల్చల్ తిరుగుతున్న ఒక వార్త ఉందండి. అది నిమిష ప్రియ. ఎవరు ఈ నిమిష ప్రియ? ఏ రాష్ట్రానికి చెందింది? ఎక్కడ ఆమెకు ఉరిశిక్ష పడుతుంది అనే టాపిక్ మేము చూస్తూనే ఉన్నాం. వాస్తవంగా నిమిష ప్రియ కేరళ రాష్ట్రానికి చెందింది. అక్కడ చక్కగా తన యొక్క చదువును ముగించి యమన్ దేశంలో వెళ్ళి ఉద్యోగము చేయాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. నిమిష ప్రియ యొక్క భర్త థామస్ వారు చక్కగా అక్కడ ఉద్యోగం చేస్తూ కొంతకాలానికి ఇండియాకు వచ్చారండి. ఇండియాకు వచ్చిన తర్వాత కేరళ వాళ్ళు ఉన్నారు. సో మరలా నిమిష ప్రియ మరలా యమన్లో వెళ్ళి కొత్తగా మరలా క్లినిక్ ప్రారంభించాలి అని ఆశ కలిగింది. సో ఆ దేశంలో వేరే దేశం వారు వచ్చి సొంతంగా బిజినెస్ ప్రారంభించడానికి అనుమతి లేదు. ఒకవేళ బిజినెస్ ప్రారంభించాలి అంటే ఆ దేశంలో ఉన్న భాగస్వామిని ఎంపిక చేసుకోవాలి. సో ఆ భాగస్వామి ఎంపిక చేసుకునే విషయంలో తలత్ అబ్దుల్ మహదీ అనే వ్యక్తిని నిమిష ప్రియ భాగస్వామిగా చేసుకుంది. సో కొంతకాలానికి ఆదాయం పెరగడం వల్ల భర్త లేనందువల్ల నిమిష ప్రియపై కన్నేశాడు తలాల్ అబ్దుల్ మహదీ. సో తర్వాత ఆమె దగ్గర ఉన్న పాస్పోర్ట్స్, ఆమె దగ్గర ఉన్న అన్ని ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ కూడా తీసుకొని సో ఆమెను లొంగ తీయాలి అని చెప్పేసి లైంగిక వేధింపులకు గురి అయింది నిమిష ప్రియ. అక్కడి నుంచి తప్పించుకొని నా దేశానికి వెళ్ళాలి, నా ఇంటికి వెళ్ళాలి అనే ఆశ కలిగి ఆ లైంగిక వేదన నుంచి రోజు రోజు పెరుగుతున్న సమస్య, ఆ బంధకాల్లో చిక్కబడింది, బందీగా అయ్యింది. ఆ బందీగా ఉన్న నిమిష ప్రియ ఎలా రావాలో అనే ఆలోచన చేత ఆమె నర్సు కాబట్టి సో మొత్తం మందు ఆ యొక్క తలాల్ అబ్దుల్కు ఇచ్చిందండి. సో అది కాస్త డోస్ ఎక్కువ కావడం వల్ల అక్కడనే మరణించాడు. వాస్తవంగా చంపేయాలి అనే ఉద్దేశం లేదండి. సో తన్ను తాను తప్పించుకోవడానికి తను చేసిన ప్రయత్నంలో విఫలమైంది. సో తద్వారా అక్కడ దేశము ఆమెకు ఆ ఉరిశిక్ష 2018లో ఆ ఉరిశిక్ష ఖరారైంది. సో అప్పటి నుంచి ఆ ఉరిశిక్ష నుంచి తప్పించాలి అని అనేక మంది ప్రయాసపడ్డారు. కానీ ఆమెకు భాష ప్రాబ్లం వల్ల ఏమి చేయలేని పరిస్థితి. సో ఆ ఇండియాకు వస్తున్నప్పుడు దొరికిపోయింది. జాగ్రత్త గ్రహించారు. ఇదంతా మీకు తెలిసిన వాస్తవమే. వాస్తవం ఏమంటాయంటే ఆమెను రక్షించడానికి, ఉరిశిక్ష నుంచి తప్పించడానికి మన దేశం కూడా సో ఒక ప్రయత్నం చేస్తే బాగుండేది. కానీ మన దేశము ఆ దేశానికి ఇలాంటి దత్య సంబంధాలు లేకుండా సో ఏమి చేయలేని పరిస్థితి. మన దేశము ఆ యొక్క భారతీయులని కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ ప్రతిఫలం వచ్చేది. కానీ ఎందుకో భారతదేశం, ఇండియా చేతులెత్తింది. అయినప్పుడు కూడా కేపాల్ అనే ఒక దైవజనుడు, ఆయన అనేక యుద్ధాలను, అనేక సమస్యలను సమాధానంగా పరిచి అనేక మధ్య శాంతిని నెలకొల్పడానికి పోరాడుతూ వస్తున్నాడు. అలా అనేక యుద్ధాలను, అనేక సమస్యలను సమాధానపరిచిన, ఒప్పందాలను కుదిరించిన సో ఒక వ్యక్తి కేపాల్. ఆయన ఉరిశిక్ష బుధవారం పడుతున్న మూమెంట్లోనే ఆ ఉరిశిక్షను ఆపేయడం ఎవరి వల్ల కాలేనిది కేపాల్ ద్వారా అయ్యింది. సో ఆయన ఏం మాట్లాడాడో, ఆ అధికారులతో, యమన్ అధికారులతో ఏం మాట్లాడాడో, ఎలా ఆపాడో, మొత్తానికి ఆ యొక్క ఉరిశిక్ష వాయిదా వేయబడింది అంటున్నాడు. దానిని ఇంకానూ దేశము సహకరిస్తున్నట్లయితే, దేశము సహకరిస్తే, ప్రజలు సహకరిస్తే అనేక విధమైన ఇలాంటి పోరాటంలో బాధలో ఉన్న వారిని విడిపించడానికి, ఇంకా అనేక సమాధానపరచడానికి కేపాల్ లాంటి వ్యక్తి భారతదేశానికి కావాలి. ఆయన పోరాడుతున్నాడు, శాంతి కొరకు పోరాడుతున్నాడు. ఒక దేశం కొరకు కాదు, ఒక ప్రాంతం కొరకు కాదు, ప్రపంచం కొరకు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎక్కడే యుద్ధాలు వచ్చినా
అక్కడ శాంతిపరచడానికి ఆయన దేవుడు అతను వాడుకుంటున్నాడు. ఎంతోమంది ప్రధానులతో కలిసి ప్రార్థన చేసిన వ్యక్తి, అనేక మందిని సమాధానపరిచిన వ్యక్తి కాదు. ఆ రోజు ప్రార్థన ద్వారా యెహోషువ సూర్యచంద్రులను ఆపగలిగాడు. ఈరోజు అదే ప్రార్థన ద్వారా కేపాల్ గారు యుద్ధాలను ఆపగలుగుతున్నాడు. ప్రార్థన ద్వారా ఉరి శిక్షలను ఆపగలుగుతున్నాడు. ప్రార్థన ద్వారా భయంకరమైన సమస్యలను ఆపగలుగుతున్నాడు. కారణం ఆయనతో పాటు దేవుడు ఉన్నాడు. నిమిషప్రియకు చక్కగా ఉరి శిక్ష రద్దు కావడంలాగున్నా అదే రీతిగా అది దేవుడి చిత్తము జరిగించాలి, దేవుడి చిత్తం జరిగించలాగున ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఖచ్చితముగా మన దేశం నుంచి అనేక దేశాలకు, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఉద్యోగం చేసేవారు ఉన్నారు. అలాంటి వారికి ఖచ్చితంగా భారతదేశము ఖచ్చితంగా సెక్యూరిటీ లేదా వారికి న్యాయం తీర్చేలా ఖచ్చితంగా సహకరిస్తూ ఉండాలని, ఇక ప్రతి ఒక్కరు కూడా వారి కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.